అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీలాను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందువలన సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడు చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చి బెల్లం నైవేద్యం పెట్టిచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయినది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఆమె ఇంట మహదేశ్వరం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావనడుగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత చేపించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మళ్ళీ మన దరిద్రం ఎలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనేను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చిదివి అని అడుగ్గా జరిగింది చెప్పింది. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోమున వచ్చిన ఐశ్వర్యం వచ్చినని తలచింది. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోట్లో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చల్దీ అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తలకి నూనె రాసు తాను రాసుకుంది. ఈ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకి తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలోని కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామని పిలువగా తల్లి, పిల్లలు అరటి పండ్లు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీ వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకి కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నా అని అడగ్గా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమింపమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయినది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాణం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు చేయించి తల్లిచే నోము చేయించింది. కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి ఆంత్యమందున విష్ణులోకమునికి వెళ్ళెను. కథలోపమైన వ్రతలోపం కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ పూజ మీరు కూడా చేసుకుని తప్పక మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఇక ఫస్ట్ గురువారమే స్టార్ట్ చేయాలి వ్రతం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.